శ్రీకాకుళం జిల్లాలో కౌంటింగ్కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. స్ట్రాంగ్ రూములు, శివాని కాలేజీలోని కౌంటింగ్ ప్రాంగణం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి విఎస్ నాయుడు అందిస్తారు. 2024 సార్వత్రిక సమరంలో ఏదైతే గెలుపు ఎవరిదనేది మరికొన్ని గంటల్లో తేలనుంది. ఉత్కంఠ రేకెత్తించినటువంటి ఎన్నికల మొత్తం ఏదైతే కౌంటింగ్ అనేది శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఒక పార్లమెంటు 8 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ అనేది శివాని ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించనున్నారు. రేపు ఉదయం నుంచి ఇక్కడ కౌంటింగ్ ప్రారంభం ఉంది. ఇప్పటికే ఈ ఏదైతే శివాని ఇంజనీరింగ్ కాలేజీని పూర్తిగా అష్టదిగ్బంధనం చేసి మొత్తం పోలీస్ నిఘాలో మొత్తం ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ ప్రాంతంలో 144 సెక్షన్ తో పాటు ఏదైతే పోలీస్ యాక్ట్ 13 కూడా అమలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా పోలీసులు ఏదైతే కౌంటింగ్ రేపు వచ్చేటటువంటి ఏజెంట్స్ గానీ అభ్యర్థులు ఏ విధంగా వెళ్ళాలి, ఏదైతే వచ్చేటటువంటి సిబ్బంది 2000 మందికి పైగా సిబ్బంది రేపు కౌంటింగ్ లో వాళ్ళు పాల్గొన్నారు, కౌంటింగ్ చేయనున్నారు. ఆ సిబ్బందికి వెళ్లేటటువంటి రహదారులు ఇలాంటి అన్నిటిపైన కూడా దృష్టి సారిస్తున్నటువంటి పరిస్థితి. పూర్తి ఏర్పాట్లు అయితే అధికార యంత్రాంగం చేసింది. మొత్తం శ్రీకాకుళం పార్లమెంట్ స్థానానికి 13 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా ఉన్నటువంటి 8 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి మొత్తం 86 మంది వరకు అభ్యర్థులు పోటీలో ఉన్నటువంటి పరిస్థితి. ఈ అభ్యర్థుల భవితల్యం రేపు ఉదయం నుంచి కూడా తేలనుంది. ముఖ్యంగా పోస్టల్ బ్యాలెట్ సంబంధించినటువంటి ఓట్లు ఉదయం మొదలవుతాయి. పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించి వేరేగా టేబుల్స్ అనేవి ఏర్పాటు చేశారు. ఈవీఎం కి సంబంధించి వేరే టేబుల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈచ్ ఏదైతే ఒక్కొక్క అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి ఒక 14 టేబుల్స్ అనేవి ఏర్పాటు చేయింది. శ్రీకాకుళం జిల్లాలో మొత్తం ఈవీఎం ఓట్లు కానీ చూసుకున్నట్లయితే 14,17,959 మంది ఈవీఎం ద్వారా ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదేవిధంగా పోస్టల్ బ్యాలెట్ లో 25,826 మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నారు. పోస్టల్ బ్యాలెట్ తర్వాత ఇది ఏదైతే ఈవీఎం లెక్కించనున్నారు, ప్రతి అరగంటకి కూడా ఒక బులెటిన్ వచ్చే విధంగా ప్లాన్ చేశారు. శ్రీకాకుళం జిల్లాలో ఏదైతే మనకి ఆమదాల వలస నియోజకవర్గం 19 రౌండ్లో ముగియనుంది. 19 రౌండ్ తర్వాత ఏదైతే ఆ చివరి ఫలితంగా పాతపట్నం వచ్చేటటువంటి అవకాశం ఉంది. 24 రౌండ్ల వరకు ఉంది. సో మనం ఏదైతే ఈ 8 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. శివాని ఇంజనీరింగ్ కాలేజ్ గతంలో కూడా ఇదే ప్రాంతంలో ఏదైతే ఎన్నికల కౌంటింగ్ అనేది నిర్వహించడం జరిగింది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని సమస్యాత్మక గ్రామాలపైన కూడా దృష్టి సారించారు. ప్రతి నియోజకవర్గానికి కూడా ఫ్లయింగ్ స్క్వాడ్స్ కానీ కేంద్ర బలగాలను కూడా అందుబాటులో ఉంచాము. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామంటూ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా ఏదైతే గతంలో పోలింగ్ ఏదైతే ఎంత ప్రశాంతంగా శాంతియుత వాతావరణంలో నిర్వహించామో అదేవిధంగా కౌంటింగ్ తర్వాత అనంతర పరిణామాలు కూడా అంతే శాంతియుతంగా ఉండే విధంగా చర్యలు చేపట్టమని చెప్తున్నారు. ఇది ప్రస్తుతం కౌంటింగ్ కేంద్రం వద్ద అయితే పూర్తిగా పటిష్టమైనటువంటి పోలీసు భద్రతా ఏర్పాట్ల మధ్య ఉన్నటువంటి పరిస్థితి. మరికొన్ని గంటల్లో ఇదే ప్రాంతంలో కౌంటింగ్ అనేది ప్రారంభం కానుంది. కెమెరా పర్సన్ సురేష్తో విఎస్ నాయుడు, ఎన్టీవీ, శ్రీకాకుళం.